మీ పేరండి? పావని. పావని గారు, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ కరోనా ఇయర్స్లో ఎడ్యుకేషన్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఫార్మర్స్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మీరు గమనించిన చేంజెస్? ఎడ్యుకేషన్స్ అంటే కన్నా ఎడ్యుకేషన్ సెక్టార్లో డిజిటల్ వివింగ్, విజువలైజేషన్, ఇంకా అమ్మ ఒడి, ఇట్లా విద్యా దీవెన, అమ్మకి ఎంత చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇది ఇంతకుముందు అంతా ఎట్లుండేదంటే అమ్మ ఒడి అని పెట్టాము, డబ్బులు ఇస్తున్నాము చేతికి విద్యా దీవెన అని చెప్పేసి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లలో వేస్తే కొంతమందికి వేసినామని చెప్తారు, కొంతమందికి వేయలేదని చెప్తారు, కొంతమందికి మాకు వచ్చింది అంటారు, కొంతమంది రాదంటారు. అదేదో డైరెక్ట్గా అమ్మ వాళ్ళకి వేసి అమ్మ నువ్వే నీ కూతురికి నీ కొడుక్కి ఇట్లా కట్టు, నేనున్నా నీకు వెనకల అని సపోర్ట్ ఇస్తున్నాడు కదా. అది స్టూడెంట్స్కి ఒక విధంగా బెనిఫిట్. ఇంకా ఫార్మర్స్కి అంటారా, ఫార్మర్స్ కంటే కన్నా ఇప్పుడు పసుపు మార్కెటింగ్ యార్డ్ గవర్నమెంట్ కొని అంటే ఇప్పుడు అక్కడ మార్కెటింగ్లో కూడా డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు, స్టేజెస్ ఉంటాయి. ఒకరు వీడి తక్కువ ధరకే చెప్తాడు. అదే జగనన్న అందరికి ఒకేటే పెట్టేసి మొత్తం అంతా ఈక్వల్గా అందరికీ ఈక్వల్గా వేసాము అని చేసేసి అట్లా ఫార్మర్స్కి బెనిఫిట్ చేస్తున్నాడు. జగన్ గారు వచ్చిన తర్వాత ఫార్మర్స్ బాగా చేయట్లేదని, ఫార్మర్స్ సూసైడ్స్ ఎక్కువైపోయాయని, ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదని, ఆయన వచ్చిన తర్వాత స్టూడెంట్స్ బాగాలేదని, అసలు స్టేట్ ఇంకోసారి ఆయన గెలిస్తే బీహార్ అవ్వాలని అవుతుందని అపోజిషన్ వాళ్ళు అంటారు. ఇప్పుడు మనమైనా కూడా ఏదైనా ఎవరి దగ్గర అయినా కూడా ఇద్దరు ఉంటారు, ఏదైనా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మొత్తం ఒకటే అయితే ఉండదు కదా. సో ఇప్పుడు పాజిటివ్ని నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తున్నారు కదా బయట, ఎంతవరకు చేంజెస్ అయ్యే అవకాశం ఉందంటారు? పాజిటివిటీ ఇప్పుడు ఒకడు తనే నాకు వస్తే బాగుంటుంది అని లైఫ్ చేంజ్ అవుతుంది అనుకున్న వాడైతే వాడే కావాలనుకుంటాడు, బయట ఎవరు ఎన్ని చెప్పినా కూడా. మనమైతే డిబేట్ అవ్వకూడదు. ఒకవేళ ఏదైతే ఫ్రాంక్గా పక్కనోడి మాటలు విని ఇట్లా మనీ తీసుకొని ఇట్లా ఎవరిని వేయకుండా వాడు ఏదనుకుంటే అది వేస్తే ఎవరు రావాలనుకుంటే వేస్తారు. మరి ఆయనకు ఫాలోయింగ్ నాకు ఎక్కువ ఉందని, జగన్ గారికి అసలు ఫాలోయింగే లేదని, నెక్స్ట్ సీఎం నేను అవుతాను లేదంటే చంద్రబాబు గారు అవుతారు, జగన్ మాత్రం అవ్వనివ్వద్దు అని చెప్పి స్పీచ్ చేస్తున్నాడు. సో దాని గురించి తను గెలవాలి కాబట్టి తను ఎంతైనా చెప్తాడు. ఇప్పుడు జగన్ గెలవాలన్నా కూడా జగన్ ఎంతైనా చెప్తారు కదా. సో 175 టార్గెట్ అంటున్నారు, ఎంతవరకు రీచ్ అవుతారు అనుకుంటున్నారు? మేబీ 150.